అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ లక్ష్మణ్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, విశ్వభారతి మెడికల్ కాలేజ్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్, పెంచగల్పాడు, కర్నూలు. అయితే ఈరోజు మన టాపిక్ ఏమంటే లేజర్ సర్జరీస్ ఇన్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్. లేజర్ సర్జరీ ఇవి అడ్వాన్స్ సర్జరీస్. ఇంతకుముందు మనకు ఈ మొలలు, ఈ బాటమ్ కేసెస్ ప్రాక్టాలజీ అంటారు. అంటే మొలలు కానివ్వండి, ఫిషర్ యానల్ ఫిషర్ కానివ్వండి, లూటీలు అంటే ఫిష్ లాస్, పైలోనైడల్ సైనస్, వారికోజ్ వెయిన్స్, ఇవన్నిటికి కూడా మనకు ఇంతకుముందు చాలా ఎక్కువ టైం పట్టేది. ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ మినిమం 3 నుంచి 5 రోజుల వరకు ఇక్కడ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా ఒకే రోజు పేషెంట్ తక్కువ నొప్పితో, బ్లడ్ లాస్ లేకుండా, అంటే ఎక్కువగా బ్లడ్ పోకుండా మనం లేజర్తో ఒకే రోజు సర్జరీ చేసి ఆ రోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనకు మెయిన్గా మనం లేజర్ సర్జరీస్ కింద వచ్చేది ఫిస్టులా కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, పైలోనైడల్ సైనస్ కానివ్వండి, హెమోరాయిడ్స్ కానివ్వండి, వారికోజ్ వెయిన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో ఇక్కడ చేస్తున్నాము. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. కానీ ఇక్కడ మన విశ్వభారతి హాస్పిటల్లో అతి తక్కువ నామినల్ ప్రైజెస్తో ఆ లేజర్ ఫైబర్ కాస్ట్ మాత్రమే మనం తీసుకొని ఈ ఆపరేషన్లు ఇక్కడ చేస్తున్నాము. మనకు దీనివల్ల లాభాలు ఏమంటే, చాలా ఓపెన్ సర్జరీస్ బ్లేడ్‌తో చేసేటప్పుడు చేసే సర్జరీస్‌కి చాలా పెయిన్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటది. బ్లీడింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటది. ఆపరేషన్ అయిన తర్వాత ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సొస్తుంది. ఇక్కడ మనకు లేజర్‌తో అడ్వాంటేజ్ ఏమంటే, ఆపరేషన్ చేసిన చాలా తక్కువ బ్లీడింగ్ ఉంటుంది. ఆపరేషన్ చేసిన ఆ రోజే పొద్దునొస్తే ఈవినింగ్ లోపు వెళ్ళిపోవచ్చు. తర్వాత తొందరగా మన రెగ్యులర్ వర్క్స్‌కి డ్యూటీలు చేసేవాళ్ళు, వర్క్ చేసేవాళ్ళు, రైతులు ఎవరైనా కూడా తొందరగా మన రెగ్యులర్ పనులకు వెళ్ళిపోవచ్చు. ఇంకొకటి ఏమంటే బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది. సో, ఈ అవకాశాన్ని విశ్వభారతి హాస్పిటల్‌లో జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్‌లో ఈ లేజర్ సర్జరీస్ చేస్తున్నారనే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మనవి.